చిరాయ టోటల్ 6 ఎపిసోడ్స్ జీ హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ 5 ఎపిసోడ్స్ 25-30 మినిట్స్ రన్ టైమ్ ఉంటుంది. ఫైనల్ ఎపిసోడ్ 40 మినిట్స్ రన్ టైమ్ ఉంటుంది. సోషల్ మెసేజ్ డ్రామాగా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఈ సిరీస్ నాకైతే ఫస్ట్ 3 ఎపిసోడ్స్ చాలా హైలైట్ ఉంటాయి. తర్వాత వచ్చే 4, 5, 6 ఎపిసోడ్స్ బాగున్నప్పటికీ చాలా స్లో అండ్ లాగ్ అనిపిస్తాయి. ఈ సిరీస్ ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడొచ్చు. ముఖ్యంగా ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఖచ్చితంగా చూడాలి. లేడీస్ కి ఈ సిరీస్ అయితే చాలా బాగా నచ్చుతుంది. స్టోరీ విషయానికి వస్తే ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీలోకి కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిన ప్రజెంట్ జనరేషన్ అమ్మాయి అయిన పూజ తన హస్బెండ్ తనని రేప్ చేశాడని ఆ ఇంటి పెద్ద కోడలైన కమలేష్ కి చెప్తుంది. ఆ ఇంటి పెద్ద కోడలైన కమలేష్ పాతకాలపు పద్ధతులు విలువలను పాటిస్తూ ఉంటుంది. అలాగే తన మరిదిని చిన్నప్పటి నుంచి తానే ప్రేమగా పెంచుతుంది. తన మరిది గురించి తన తోడికోడలైన పూజ చెప్పింది విని ఆ ఇంటి పెద్ద కోడలైన కమలేష్ ఏం చేసింది, ఆధ్యాత్మిక విలువలు కలిగిన ఆ ఇంటి పెద్ద మనిషి ఏం చేశాడు, కమలేష్ తన తోడికోడలతో ఆ ఇంటి పెద్దవాళ్లకు ఎలా ఎదురెళ్ళింది, చివరికి పూజాకి న్యాయం జరిగిందా లేదా అన్నది రిమైనింగ్ స్టోరీ. టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ లో ఫస్ట్ 3 ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ముఖ్యంగా థర్డ్ ఎపిసోడ్ అయితే మనకు కూడా చాలా భయం వేస్తుంది, చాలా ఎమోషనల్ గా కూడా ఉంటుంది. ఇక లాస్ట్ 3 ఎపిసోడ్స్ తన కుటుంబానికి ఎదురెళ్లిన ఇద్దరు కోడళ్ళు ఎలా ఫైట్ చేశారు అనే దానిపైన ఉంటుంది. ఈ మ్యారిటల్ రేప్ గురించి వాళ్ళు ఫైట్ చేయాలనుకున్నా కూడా చట్టంలో వాళ్లకు ఎలాంటి సెక్షన్స్ ఉండవు. దానివల్ల ఇద్దరు తోడుకోడళ్ళు లాస్ట్ కి ఏం చేశారు అనే దానిపైన చాలా ఇంట్రెస్టింగ్ కలుగజేస్తారు. క్లైమాక్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది. పెళ్లి అయిన తర్వాత తన భార్య శరీరం పైన పూర్తిగా అధికారం ఉందనుకునే భర్తలకు ఈ సిరీస్ ఒక గుణపాఠం లాగా ఉంటుంది. ఈ సిరీస్ ని ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఖచ్చితంగా చూడాలి. ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసేలాగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. పర్ఫార్మెన్స్ వైజ్ ప్రతి ఒక్కరు చాలా బాగా ఆకట్టుకుంటారు. ముఖ్యంగా కమలేష్ క్యారెక్టర్ అయితే ఈ సిరీస్ కి హైలైట్ అవుతుంది. కమలేష్ తో వచ్చే ప్రతి ఒక్క సీన్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే సోషల్ మెసేజ్ డ్రామా అనే ఈ వెబ్ సిరీస్ ని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాలి. ముఖ్యంగా లేడీస్ కి బాగా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడలేము. స్టార్టింగ్ 3 ఎపిసోడ్స్ లో కాస్త అడల్ట్ కంటెంట్ ఉంటుంది. అది స్కిప్ చేసి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ ఈ సిరీస్ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.